వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే మక్రూని చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా చేస్తున్నాను. ఎక్కువగా మసాలా లేకుండా లైట్గా మసాలాతో చేస్తున్నాను. చూడండి, ఈ మక్రూని తయారీ విధానం చూద్దాం. మక్రూని చూడండి, నీళ్ళు వేసి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి, కడగాలి. ఇప్పుడు చూడండి, ఇలా కడిగిన తర్వాత ఇలా కొన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని బౌల్లో ఇలా మక్రూని వేసుకోవాలి. కల్లుప్పు రుచికి సరిపడా వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా కలిదిప్పుకోవాలి. ఎందుకంటే మక్రూని అంటుకోకుండా బాగా ఫ్రీగా ఉడికిపోతాయి. ఇలా ఉడికించుకోవాలి కలిదిప్పుకుంటూ. చూడండి, చక్కగా ఉడికాయి. ఇలా కలిదిప్పుకోవాలి. ఒక పొయ్యి మీద మక్రూని ఉడుకుతుంటే మరో పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీపైకి సరిపడా ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. సన్నగా తరిగిన తెల్లగడ్డలు, అల్లము వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇలా ఉడుకుతానే చూడండి మరో పక్క. ఇప్పుడు కాస్త కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసుకోవాలి, వేయించుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. అల్లము తెల్లగడ్డ ఏగుతున్నాయి కదా, అందుకే ఫ్లేవర్ బాగుంది. చూడండి, ఇలానే ఎంచుకోవాలి. బాగా కలర్ చేంజ్ కావాలి. ఈ టమోటాలు, ఎర్రగడ్డలు, గుడ్లు కూడా వేసి చేసుకోవచ్చు. కావాలంటే మక్రూనీలో గుడ్లు వేసే వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, చూడండి. ఇలా ఎంచుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చూడండి, కారపొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవాలి. ఇలా వేగాలి. చూడండి, ఇలా ఎంచుకోవాలి. ఇప్పుడు మరో పక్క మక్రూని చూడండి చక్కగా కుక్ అయిపోయాయి, ఉడికిపోయాయి. చూడండి, ఆయిల్ వేసిన దానివల్ల ఒక మక్రూని తగులుకోకుండా ఉడికాయి. ఇప్పుడు ఈ మక్రూని తీసి ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ తిరువాతలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్ని మక్రూని వేసుకోవాలి. చూడండి, చక్కగా ఉడికాయి. మక్రూని అయితే సరిపడా చూడండి, ఎక్కువ ఉడకలేదు, తక్కువ ఉడకలేదు. ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మక్రూని అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, బాగా ఫ్రై కావాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా ఎంచుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా మక్రూని తయారైపోతుంది. చూడండి, ఇలా కలిదిప్పుకోవాలి. చూడండి, చక్కగా ఏగిపోయాయి, ఉడికాయి, ఏగాయి. చూడండి, ఇలానే కలిదిప్పుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటకుండా మాడిపోకుండా
చక్కగా ఫ్రై అవుతుంది. అందుకే మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా గుడ్లేసి కావాలనుకుంటే ఛానల్ లింకులో వీడియో ఉంది, అలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, మక్రూని అయితే తయారైపోయాయి. చక్కగా ఉడికాయి. చూడండి, బాగా ఫ్రై అయ్యాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.